ఒకరోజు చిన్నారి రాము తన స్నేహితులతో కలిసి స్పేస్ బుక్స్ చూస్తున్నాడు. సడన్గా వాళ్లకు ఒక చిన్న విక్రమ్ ల్యాండర్ మోడల్ కనిపించింది. అప్పుడే ఆకాశం నుంచి చిరునవ్వుతో మిస్సమ్మ మూన్ దిగివచ్చింది. పిల్లలు, మీకు తెలుసా అని ఆమె అడిగింది. భూమి నుంచి చందమామపైకి వెళ్లే ఈ వాహనాన్ని స్పేస్ క్రాఫ్ట్ అంటారు. దీనిలో ఉండే చిన్న రోబో వాహనం పేరు ప్రజ్ఞాన్ రోవర్. రాము ఆశ్చర్యంగా అడిగాడు, ప్రజ్ఞాన్ రోవర్ మూన్ మీద ఏం చేస్తుంది మిస్సమ్మ మూన్? మిస్సమ్మ మూన్ నవ్వుతూ చెప్పింది, ప్రజ్ఞాన్ రోవర్ మూన్ సర్ఫేస్ మీద తిరుగుతూ రాక్స్, సాయిల్, టెంపరేచర్ లాంటి కొత్త విషయాలు లర్న్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ సైంటిస్ట్స్ టు అండర్స్టాండ్ ద మూన్ బెటర్. అంతలో మిస్సమ్మ మూన్ ఒక చిన్న క్విజ్ ఇచ్చింది. ఓకే కిడ్స్, టెల్ మీ వన్ థింగ్. భూమి చుట్టూ తిరుగుతూ మనకు వాతావరణం, వర్షాలు, తుఫానుల గురించి సమాచారమిచ్చే స్పేస్ క్రాఫ్ట్ను ఏమంటారు? అందరూ ఆకాశం వైపు చూస్తూ ఆలోచించారు. కొంచెంసేపటికి రాము ఆనందంగా చెప్పాడు, అది ఉపగ్రహం, శాటిలైట్. మిస్సమ్మ మూన్ చప్పట్లు కొట్టింది. ఎక్సలెంట్ రాము! శాటిలైట్స్ హెల్ప్ us ఇన్ వెదర్ ఫోర్కాస్ట్, టీవీ సిగ్నల్స్ అండ్ కమ్యూనికేషన్. ఆ రోజునుంచి రాము కలలు కనడం మొదలుపెట్టాడు. స్పేస్ సైంటిస్ట్ అవుతాను, మరొక కొత్త స్పేస్ క్రాఫ్ట్ తయారు చేస్తాను. ఆకాశం నక్షత్రాలతో మెరిసింది. మిస్సమ్మ మూన్ మెల్లగా చెప్పింది, డ్రీమ్ బిగ్ కిడ్స్, స్పేస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ.